ప్రభునామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. పిల్లరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. 2వ వచనము గమనించండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారికి అందరికీ శుభముని చెప్పి రాయినది. ఇంకొక 2 వచనాలను మన వాక్య ధ్యానానికి సహాయకరముగా మనము ఆలోచన చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-16 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇంకొక లేఖన భాగాన్ని మనము వాక్య ధ్యానానికి సహాయకరముగా ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. 15వ వచనము, మూత వేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ఇంకొకసారి చదువుతాను. మూత వేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, పరిశుద్ధుడు అయిన ప్రియా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు అయిన గొప్ప దేవ, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ యొక్క ఆరాధన కార్యక్రమంలో మీ నామమును మా ప్రభువా మీరు ఎంతగానో మహిమపరుచుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మా ప్రభువా మీ నామమును మహిమపరుచుకున్నందుకై స్తోత్రములు. ప్రభువా, ఎన్నో ప్రకటనలు మీ సన్నిధిలో ప్రకటించబడి ఉన్నాయి. కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ చిత్తానుసారముగా మీరు జరిగించేటువంటి దేవుడు అని నమ్మి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ఈ సమయంలో మా ప్రభువా, మా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. పద్మమ్మ గారిని మీ సన్నిధికి పిలుచుకున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. విడవైనటువంటి కుటుంబం విషయమై మీ సన్నిధిలో మొరపెట్టుచు నా కుటుంబానికి మా ప్రభువా మీ గొప్ప ఆదరణ మీరు కలుగ చేస్తారని నమ్మచూ ఉన్నాం. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. 2వ భాగంలోనికి వచ్చి ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, కొన్ని లేఖన భాగాలను మా ప్రభువా మా మధ్యలో ఉంచుకొని చూన్నాం. చదవబడినటువంటి లేఖన భాగాల ద్వారా మా దేవా, మా ప్రభువా మీరు మా హృదయాలతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకొని చూన్నాం. ఆత్మీయ జీవితానికి మాటలు మా ప్రభువా మా తండ్రి నాయన కొంత మటుకు బలము చేకూరులాగున మా ప్రభువా మా తండ్రి నాయన మీరే మా హృదయాలతో సూటిగా మాట్లాడతారని నమ్మచ్చు. విధముగా మమ్మలను ముందున్న కాలమును సమయమును మీ కృపగలిగిన చేతులకు అప్పగించుకొనొచ్చు. మా కొరకు అతి త్వరలో ఈ లోకమునకు రానయ్యున్న రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియులారా, నా పేరు కాకి లింకన్. మా తల్లిదండ్రుల పేర్లు కాకి లక్ష్మయ్య గారు, కాకి శీరమ్మ గారు. మా స్వగ్రామం వచ్చేసి ఇంకొల్లు మండలము, తాటిపత్తివారిపాలెం గ్రామము. మా జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలను మీ అందరితో పంచుకొని, చిన్న సాక్ష్యం రూపంలో పంచుకొని వాక్యదానంలోనికి వెళ్దాం. 2004వ సంవత్సరంలో మా నాన్నగారు ప్రభు సన్నిధిలో నిద్రించడం జరిగినది. 2004వ సంవత్సరంలో అప్పటికి నేను 10th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఆ తదుపరి ఎడ్యుకేషన్ అంతా కూడా మా అమ్మగారి భుజముల మీద వేసుకొని ఆమె యొక్క ప్రార్థన ద్వారా మమ్మల్ని ఈ దినంలో ఈ విధముగా ఉంచడానికి ప్రభు కృప చూపించాడు. 2012వ సంవత్సరంలో తాటిపత్తివారిపాలెం గ్రామం మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా బాప్తిసం తీసుకోవటానికి ప్రభు కృప చూపించాడు. 2013వ సంవత్సరంలో దేవుడు తన యొక్క కృపను చూపించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ ఇవ్వడం జరిగినది. అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. 2014వ సంవత్సరము చివరి మాసంలో డిసెంబర్ నెలలో నాకు మ్యారేజ్ అయినది. భార్య పేరు రజనీ కుమారి మా మధ్యలో ఉన్నారు. ప్రభు మమ్మల్ని ఇద్దరిని ప్రేమించి ఆశీర్వదించి మాకు 2 సంతానాన్ని ప్రభు ఇచ్చి ఉన్నాడు. మొదటి వానిగా కుమారుణ్ణి దయచేశాడు. కుమారుడి పేరు జోసఫ్. రెండవ వాడిగా కుమార్తెను ప్రభు అనుగ్రహించాడు. కుమార్తె పేరు మెర్సీ. మరి ఇప్పుడు ఒకళ్ళు 4th క్లాస్, ఇంకొకళ్ళు 2nd క్లాస్ చదువుతూ ఉన్నారు. 2013వ సంవత్సరం నుంచి కూడా 2021వ సంవత్సరం వరకు పటాన్చెరు క్రిస్టియన్ అసెంబ్లీతో సహవాసం చేయటానికి ప్రభు కృప చూపించాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి పటాన్చెరు సంఘం ద్వారా మేము ఎంతగానో ఆత్మీయముగా బలపడి ఉన్నాం. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఒక చోటనే 9 సంవత్సరములు దగ్గరగా నిలిచి ఉన్నాము అని అంటే అది ప్రభు కృప అని మేము నమ్మొచ్చు ఉన్నాం. నిజంగా అయితే మా బ్యాంక్ జాబుల్లో 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ పడుతుంది. మహా అయితే ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేయగలుగుతారు, కానీ అంతకు మించి ఉంచరు. కానీ ప్రభు చిత్తమును బట్టి అనుకుంటా 9 సంవత్సరములు అక్కడ సంఘముతో కలిసి సహవాసం చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ తదుపరి ట్రాన్స్ఫర్లో నర్సీపట్నం వెళ్ళామండి. కరోనా తరువాత నర్సీపట్నం నుంచి 2024లో అనకాపల్లి సంఘంతో సహవాసం చేయడానికి ప్రభు కృప చూపించాడు. 2025వ సంవత్సరం మరలా సంవత్సరమునకే ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎందుకు అని అంటే మన స్టేట్ లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు 4 ఉన్నాయి. 4 బ్యాంకులని కలిపి ఒక బ్యాంకు చేసి ఉన్నారు. 4 బ్యాంకులను మెర్జ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా పేరు మార్చి ఒక బ్యాంకుగా చేసి ఉన్నారు. ఆ యొక్క పనుల నిమిత్తమై ఇంతకు ముందు హెడ్ ఆఫీస్ లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరినీ కూడా హెడ్ ఆఫీస్ కి వాళ్ళు తెప్పించారు. ఆ సందర్భంలో సంవత్సరమునకే మళ్ళా అనకాపల్లి నుంచి ఇక్కడికి రావటానికి ప్రభు కృప చూపించాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మా సంఘముతోటి అదే విధముగా స్థానికముగా ఉన్నటువంటి పాలెంలో ఉన్నటువంటి సంఘముతోటి ఇంకొల్లో ఉన్నటువంటి స్థానిక సంఘముతోటి సహవాసం చేయటానికి ఈ విధముగా ప్రభు కృపలో వాక్య పరిచర్య చేయడానికి ప్రభు వాడుకుంటూ ఉన్నాడు. అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే కొద్ది నిమిషాలు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంను ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను మనము చదువుకుంటున్నాం. 1వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ చెప్పబడినటువంటి మాటను ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ప్రియులారా, కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి అని చెప్పేసి రాయబడి ఉన్నది. మనకందరికీ పరిచయమైనటువంటి మాటలే ప్రియులారా. కొద్దిగా ఈ మాటల్లో నుంచి మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క స్థితిని ఒకసారి జ్ఞాపకము చేసుకోవడానికి సహాయకరముగా ఈ మాటలను మన మధ్యలో ఉంచుతూ ఉన్నాం. మనమందరము ఆయన యొక్క శరీరములో రక్తములో పాలు పంపులు పొందుతున్నటువంటి వారమే. అంటే ఇక్కడ చెప్పి ఉన్నాడు కదా, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడినటువంటి వారమే. అవును కదా, క్రీస్తు యేసునందు మనమందరము కూడా పరిశుద్ధ పరచబడి ఉన్నాం. పరిశుద్ధ పరచబడిన తరువాత ఇంకా దానికి కంటిన్యూషన్ ఇస్తూ ఉన్నాడు. అంతటితోటి ఎండ్ చేయలేదు ప్రియులారా. నీవు పరిశుద్ధపరచబడినావు, ఈ పని అంతటితో ముగిసిపోలాదు అని చెప్పేసి ఇక్కడ ఈ లేఖనమును బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, పరిశుద్ధ పరచబడిన వారై అని చెప్పేసి దానికి కంటిన్యూషన్ లో ఏమని చెప్తూ ఉన్నాడు అని అంటే, పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడి ఉన్నారు అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారము. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనము అదే చదువుకుని ఉన్నాం కదా, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, మనల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడు, పిలువబడినటువంటి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. పరిశుద్ధులుగా ఉండటానికే మనము పిలువబడి ఉన్నాము. అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. మనము పిలువబడినది ఎందుకొరకు అని అంటే పరిశుద్ధులుగా ఉండటానికి. ఆయన స్వరూప్యములోనికి మనము మార్చబడాలి అని అంటే ఆయన యొక్క గుణ లక్షణాలను మనము స్వతంత్రించుకోవాలి ప్రియులారా. ఆయన గుణ లక్షణాలలో గొప్పదైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక గుణ లక్షణం ఏమిటి అని అంటే మన ప్రభువు పరిశుద్ధుడు. ఆయన యొక్క గుణ లక్షణాలను మనము స్వతంత్రించుకోవాలి అని అంటే, ఆయన కలిగి ఉన్నటువంటి వాటిని మనము పొందుకోవాలి అని అంటే మనము కూడా అదే మాదిరిగా మనము ఉండాలి. అందుకే అంటూ ఉన్నాడు, పిలువబడినటువంటి వాడు పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆలోచన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండములో ఒక మాటను, ఒక వచనాన్ని మనము చదువుకుని ఉన్నాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి ఒక చిన్న మాట ప్రియులారా. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు, ఈ మాట చెప్పాలమ్మా, మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఈ మాటల గురించి మనము ఆలోచన చేద్దాం. మనకు అర్థం అవ్వాలి అని అంటే, మనకు అర్థమైన మాటనే ఇంకా కొద్దిగా అర్థం అవటానికి ఒక ఎగ్జాంపుల్ని మనము ఆలోచన చేద్దాం పిల్లారా. ఒక పాత్రలో మనకు ఇష్టమైనటువంటి ఒక వంటకాన్ని వండి ఉన్నాం అనుకోండి. వండుతూ ఉన్నా కానీ వండి ఉన్నా కానీ వంటకము పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్ర మీద మనం ఏం పెడతాం? మూత పెడతాం. ఎందుకు పెడతాం? చెప్పాలమ్మా, వంట చేసేవాళ్ళు మీరు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు పెడతాం? పాత్ర మీద మూత ఎందుకు పెడతాం? దాని మీద వ్యర్థమైనటువంటివి ఏవి కూడా పడకూడదు, చేరకూడదు అని చెప్పేసి ఉద్దేశం కలిగి వండేటప్పుడు అయితేనేమి, వండిన తర్వాత అయితేనేమి మూత పెడతాం. ఒక ఓపెన్ ప్లేస్ లో పాత్ర ఉంది, మంచి వంటకం ఉన్నది, మూత లేకుండా ఉన్నది. ఆ యొక్క పాత్రకి ఏమేమి చేరడానికి ఆస్కారం ఉన్నది? అక్కడ ఉన్నటువంటి దుమ్ము, ఈగలు, క్రిములు,
ఇలాంటివన్నీ కూడా వచ్చి ఆ యొక్క పాత్రలో చేరటానికి ఆస్కారం ఉన్నది. పాత్రలో చేరింది, ఆ వంటకంలో చేరింది. ఆ వంటకం ఇప్పుడు ఏమైపోయింది? రుచిగల వంటకమా? అది చెప్పాలా? రుచిగల వంటకమా? రుచి ఉండదు. పాత్ర మనం చదువుకున్నటువంటి వాక్యానికి సందర్భముగా ఆలోచన చేస్తే అపవిత్రమైపోయింది. మూత లేదు, అపవిత్రమైపోయింది. మన విశ్వాస జీవితాన్ని ఈ కోణంలో మనము ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధులుగా ఉండటానికి మనము పిలువబడి ఉన్నాం. మన యొక్క శరీరము ఆ పాత్ర మాదిరిగా మనము ఆలోచన చేసుకుందాం. ఓపెన్ స్పేస్ లో ఉన్నది. లోకంలో ఉన్నటువంటి మన శరీరానికి మూత ఉండాలి. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే మూత ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. లోపల ఉన్నది ఏదో అవుతుందని కాదు, కానీ బయట నుండి వచ్చేదాని నుండి కాపాడుకోవటానికి. మూత లేకపోతే అపవిత్రమైపోవటానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఛాన్స్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. నా విశ్వాస జీవితంలో మనము కొనసాగిస్తూ ఉన్నటువంటి యొక్క జీవన ప్రయాణములో మనము మూతలను కలిగి ఉండాలి. కొన్ని లేఖన భాగాలను వాక్యంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. 2-3 భాగాలను మనము ఆలోచన చేద్దాం. సమయమును బట్టి 2-3 భాగాలను మనము ఆలోచన చేద్దాం. ఏ భాగాలకు మనము మూతలను కలిగి ఉంటే మనము పవిత్రముగా ఉండటానికి ఆస్కారం ఉండదో ఆలోచన చేద్దాం ప్రియులారా. ఏ భాగాలకు మనము మూతలను కలిగి ఉండకపోతే అపవిత్రమైపోవటానికి ఆస్కారం ఉంటుందో కూడా ఆలోచన చేద్దాం. ఆ విధముగా మనము ముందుకు కొనసాగుదాం. అట్లయితే ఒక మాటను మనం చదువుకుందాం. సంఖ్యాకాండంలో 19వ అధ్యాయం 15వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు కదా, మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమగును అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఏ విషయాల్లో మనము మూతలను కలిగి ఉండాలి అనేటువంటి విషయాలను మనము ఆలోచన చేసి ముందుకు కొనసాగుదాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వచనాన్ని చదువుతున్నాను. 37వ వచనాన్ని చూద్దాం. చూడండి 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేమో చాలు. మొట్టమొదటిగా కలిగి ఉండవలసినటువంటి మూత మన శరీరంలో కన్నులకు. కన్నుల ద్వారా వ్యర్థమైనటువంటి వాటిని చూడకూడదు. ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. వ్యర్థమైనటువంటి వాటిని ఈ లోకములో చూడటానికి ఆస్కారం ఉంది, కానీ చూడకూడదు. వ్యర్థమైనది కనపడినప్పుడు మన కన్నులను మనం ఏం చేసుకోవాలి? త్రిప్పివేసుకోవాలి, మూసుకోవాలి, మూత పెట్టుకోవాలి మన కన్నులకు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. యెషయా గ్రంథంలో ఇదే మాటను మనం ఇంకొకసారి చూద్దాం. చూడండి యెషయా గ్రంథంలో చూసినట్లయితే 33వ అధ్యాయము 15వ వచనములో యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము చివరి భాగంలో చివరి 2 లైన్లలో చూసినట్లయితే, చెడుతనమును చూడకుండా కన్నులను మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క ఉదయకాలపు వేళ మనము ఆలోచన చేసుకుందాం, మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఆత్మీయులంగా మనము పిలువబడుతూ ఉన్నాం, విశ్వాసులముగా ఈ లోకంలో చలామణి అవుతూ ఉన్నాం. అట్లయితే నీ కన్నులకు మూతలను మనము కలిగి ఉన్నామా? వ్యర్థమైనది మనకు కనబడినప్పుడు మన కన్నులను మనము
త్రిప్పుకోవాలి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయములో అంటూ ఉన్నాడు కదా, చెడుతనమును చూడకుండా తన కన్నులను మూసుకున్నవాడు ఉన్నత స్థలములలో నివసించును అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఉదయకాలపు వేళ ఆలోచన చేసుకుందాం. మనకందరికీ తెలిసినటువంటి భాగమే ఏబు గ్రంథము 33వ అధ్యాయములో చాలా చక్కని మాట చెప్పి ఉన్నాడు కదా. చూడండి ఆ మాట. కన్యకను నేను ఎలాగూ నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని అనేటువంటి మాటతో మొదలు పెడతాడు. ప్రియులారా, ఏబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది. 31వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది, కన్నులతో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏ నిబంధన చేసుకున్నాడు భక్తుడు? వ్యర్థమైన దాన్ని చూడకూడదు అని నిబంధన చేసుకున్నాడు. చెడు దానిని చూడకూడదు అనేటువంటి నిబంధనను చేసుకున్నాడు. ఉదయకాలపు వేళ మనము మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఇన్ని సంవత్సరముల మన యొక్క ఆత్మీయ జీవితములో ఇటువంటి జీవితమును మనము జీవించి ఉన్నాం. మనము పిలువబడినది పరిశుద్ధులుగా ఉండటానికి. మనము పిలువబడినది పరిశుద్ధులుగా ఉండటానికి. ప్రియులారా, నువ్వు నేను పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే చెడుతనమును మనము మన కన్నుల ద్వారా చూడకూడదు. ఒక నూతన మనము కలిగి ఉండాలి. వ్యర్థమైనది మనము చూడకూడదు. భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తన లేఖనాల్లో చాలా చోట్ల వివరించి ఉన్నాడు. ప్రియులారా, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయకూడదు అని చెప్పేసి చాలా చోట్ల వివరించి ఉన్నాడు. మనకందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని గురించి ఒక మాట చూద్దామా? ఆది కాండములో చూద్దాం. చూడండి 19వ అధ్యాయము. మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తి. 19వ అధ్యాయంలో ఎవరు ఉన్నారు? 19వ అధ్యాయంలో లోతు భార్య, సొదొమ గొమొర్రాల నాశనం. 19వ అధ్యాయము 17వ వచనములో ఆ దూతలు వారితో చెప్తూ ఉన్నటువంటి మాట ఏ విధముగా ఉన్నది అని అంటే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. లోతు కుటుంబానికి ఆజ్ఞాపించాడు. నీ కన్నులతో నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు, అది వ్యర్థమైనది, దానితో నీకు ఇంకా పని లేదు, దాని నుండి నిన్ను వేరుపరిచాను, బయటికి తీసుకొని వచ్చాను, నువ్వు ముందుకు చూస్తూ ముందుకు వెళ్ళాలి, వెనుకకు తిరిగి చూడకూడదు, అది వ్యర్థమైనది అని చెప్పేసి జ్ఞాపకం చేసి ఉన్నాడు. ప్రియులారా, లోతు భార్య ఏం చేసి ఉన్నది? వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. వ్యర్థమైన దానిని చూడకూడదు అని ప్రభువు చెప్పినప్పుడు చూడకుండా ఉండాలి, అంతే. దానికి ఇంకా ఎటువంటి ఎక్స్టెన్షన్స్ అవసరం లేదు. పిల్లారా, నువ్వు చూడకూడదు అన్నప్పుడు చూడకూడదు. వ్యర్థమైన దానిని మన కన్నుల ద్వారా చూడకూడదు, మూత కలిగి ఉండాలి. లోతు భార్య చూడకుండా ఉన్నట్లయితే ఉప్పు స్తంభం అవ్వడానికి ఆస్కారం ఉండేది కాదు. తన యొక్క కన్నులకు ఆ మూతను పెట్టుకున్నట్లయితే, వెనక్కి తిరిగి చూడకూడదు అనేటువంటి మూతను పెట్టుకున్నట్లయితే ఉప్పు స్తంభం అవ్వటానికి ఆస్కారమే లేదు. ప్రియులారా, వెనుకకు తిరిగి చూచింది, అది వ్యర్థమైనదే, కాలిపోతూ ఉన్నది, అది వ్యర్థమైనదే, కానీ తిరిగి చూచింది, ఉప్పు స్తంభము అయినది. ఆలోచన చేద్దాం. నా జీవితాల్లో వేటిని మనము వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నాము, జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనము మన కన్నులకు
మూతలను పెట్టుకొనుచు ఉన్నామా? పెట్టుకుంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు. నువ్వు మూతను తీసివేస్తే నీ కన్నులను త్రెప్పుకోకుండా అలాగే నువ్వు కంటిన్యూ అయితే అపరిశుద్ధతకు నీవు తావు ఇస్తూ ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుందాం. రెండవ మాటలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా మన కన్నులకు మనము ఏమి కలిగి ఉండాలి చెప్పాలమ్మా? మన కన్నులకు మనము మూతను కలిగి ఉండాలి. రెండవ మాటలోనికి మనము వెళ్దాం. కీర్తనల గ్రంథంలోనే 39వ కీర్తన 39వ కీర్తన 1వ వచనాన్ని చూద్దాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లును నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును. ఈ మాట రెండవ మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కమును ఉంచుకొందుననుకొంటిని. రెండవ భాగాన్ని చూసినట్లయితే ఏమంటూ ఉన్నాడు? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కమును ఉంచుకొందును అనుకొంటిని అంటూ ఉన్నాడు. రెండవ మాట నేను చెప్పదలుచున్న మాట ఏమిటి అని అంటే, నోటి మాటకు మూత ఉండాలి. ఈ లోకములో మన యొక్క విశ్వాస జీవితాన్ని గడిపేటప్పుడు విశ్వాసులతో కన్నా కానీ అవిశ్వాసులతో ఎక్కువ సమయం గడపడానికి కొన్నిసార్లు అలా వస్తూ ఉంటది ప్రియులారా. భక్తులతో కన్నా భక్తిహీనులతో ఎక్కువ సమయము గడిపేటువంటి అవకాశము కలుగుతూ ఉంటది. అట్లయితే భక్తిహీనులను ఎదురుగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు అని అంటే, నీ నోటికి చిక్కమును పెట్టుకో అంటే ఒక మూతను నీ నోటికి అమర్చుకో అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. నోటి మాటకు మనము మూతను కలిగి ఉండాలి. చూద్దాం 2-3 వచనాలను మనము ఆలోచన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. మాటలు మాట్లాడేటప్పుడు, విస్తారమైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు దోషముండక మానదు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్లయితే నీ పెదవులను నువ్వు మూసుకొని ఉన్నట్లయితే నీవు బుద్ధిమంతుడుగా ఎంచబడతావు. నీ నోటికి చిక్కమును పెట్టుకున్నట్లయితే, విస్తారమైన మాటలు లేకుండా నీ నోటికి చిక్కమును నీవు అలవర్చుకున్నట్లయితే అప్పుడు బుద్ధిమంతుడుగా నీవు ఎంచబడతావు అని చెప్పేసి మనము ఆలోచన చేద్దాం పిల్లారా. 2-3 వచనాలను చూద్దాం. చూడండి, యాకోబు పత్రికలోనే ఈ నోటి మాటల గురించి చాలా చక్కగా వివరించాడు. యాకోబు పత్రికలో మనము చూసినట్లయితే 3వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి మాటను చూసినట్లయితే, 2వ వచనంలో రాయబడినటువంటి మాట, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చు ఉన్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొనగల శక్తి గలవాడగును. నోటి మాటలలో తప్పిపోకూడదు. ఇంకా ఏమంటూ ఉన్నాడు? తప్పిపోనివాడు లోపము లేనివాడు అంటూ ఉన్నాడు. మాట జాగ్రత్తగా పలిగినటువంటి వాడు తన సర్వ శరీరాన్ని కూడా అదుపులో ఉంచుకుంటాడు అని చెప్పేసి భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన శరీరం అంతా మన అదుపులో ఉండాలి అని అంటే మన మాటల్లో మనము తప్పిపోకుండా
ఉండాలి. కింద చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉన్నాడు. కానీ ఇక్కడ స్వాధీనం అందించుకున్న అని చెప్పేసి 3వ సంఖ్య వేసి కింద ఏమని చెప్పి ఉన్నాడు అని అంటే కళ్ళెమును పెట్టుకొని అని చెప్పేసి జ్ఞాపకం చేసి ఉన్నాడు. పిల్లారా, మనము మాట మాట్లాడాము అని అంటే ఆ మాట యందు మనము తప్పిపోకుండా ఉండాలి. విస్తారమైన మాటలు మాట్లాడాము అని అంటే దోషం ఉంటది. నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయంలోనే ఇంకొక మాట చెప్పి ఉన్నాడు. 26వ వచనములో అన్నాడు కదా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి చెప్పండి అయ్యా. మన నోటికి మూత ఉందా? ఆలోచన చేద్దాం పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మన నోటి మాటలకు కళ్యాణ్ణి మనం పెట్టుకొని చూద్దామా? మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు, మన బంధువులతో మాట్లాడేటప్పుడు, మన ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు, మన జీవితంలో మన రోజువారీ దినచర్యలో ఎవరెవరితో మనం మాట్లాడతామో వారందరితో మనం మాట్లాడేటప్పుడు మన నోరు ఎటువంటి మాటలను సంబోధిస్తూ ఉన్నది? ఒకసారి ఆలోచన చేసుకుందాం. నోటి మాటకు మూత ఉండాలి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నోటి మాటకు మూత ఉన్నట్లయితే నీవు ఇంకా కొద్దిగా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది పిల్లారా. ఇంకా పరిశుద్ధతలో ఇంకా నీ పరిశుద్ధతను నీవు పెంపొందించుకోవటానికి ఆస్కారం ఉంటుంది పిల్లారా. నోటి మాటకు మూత లేకుండా మాట్లాడినట్లయితే మన యొక్క విశ్వాస జీవితము దిగజారిపోవటానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటే వినువారికి మేలు కలిగినట్లు సందర్భమును బట్టి అనుకూల వచనములే పలుకుడి, అనుకూల వచనములే పలుకుడి, అనుకూల వచనాలను పలకాలి. తప్పిపోయేటువంటి మాటలను మనము పలుకకూడదు. నీకు తెలుసు, నీ శక్తి తెలుసు, నీ సామర్థ్యము తెలుసు, నీ యొక్క ఆలోచన విధానము తెలుసు, నువ్వు చేసేటువంటి నీ పని నీకు తెలుసు. కానీ తప్పిపోయేటువంటి మాటలను మనము చాలాసార్లు మాట్లాడి ఉండి ఉంటాం. జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క విశ్వాస జీవితంలో మనం మాట్లాడేటువంటి మన మాటలు ఎలా ఉండాలి? సందర్భమును బట్టి మేలు కలుగునట్లు అనుకూల వచనాలనే పలకాలి అని చెప్పేసి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనములో వారికి మేలు కలుగునట్లు. ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందామా? మనకందరికీ తెలిసినటువంటి సందర్భమే ప్రియులారా. కొత్త సందర్భాలు నేనేమి చెప్పడం రాదు. మనకందరికీ తెలిసినటువంటి సందర్భమే. జస్ట్ అలా జ్ఞాపకం చేసుకుని మనము ముందుకు కొనసాగుదాం. రాజుల రెండవ గ్రంథములో ఉన్నటువంటి ఒక చిన్న సందర్భాన్ని మనము చూద్దాం. 5వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భము అందరికీ తెలిసినటువంటి సందర్భమే ప్రియులారా. ఇక్కడే ఈ యొక్క అధ్యాయములో ఉన్నటువంటి వారిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సిరియా ఎవరెవరు ఉన్నారు ఒకసారి అలా ఆలోచించేద్దాం. సందర్భం తెలుసు కాబట్టి ఆ వాక్యాలు చదవటం రాదు. ఒకసారి అలా ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు అని అంటే సిరియా రాజు ఉన్నాడు, ఇశ్రాయేలీల రాజు ఉన్నాడు, తర్వాత ఆ సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఉన్నాడు, ఆ సైన్యాధిపతికి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగమును సంపాదించుకున్నటువంటి గెహజీ ఉన్నాడు. ఈ అధ్యాయంలో
ఇంకా ఎవరు ఉన్నారు? ప్రవక్త ఎలీషా ఉన్నాడు ప్రియులారా. ప్రవక్త ఎలీషా ఉన్నాడు. ఇంకా ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వారు ఇద్దరు ఉన్నారు ప్రియులారా. ఇశ్రాయేలీల దేశపు చిన్నది ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రియులారా. నయమాను యొక్క దాసుడు. మనము మాట గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీల దేశపు చిన్నది వెళ్ళేసి ఆ నయమాను భార్యతో చెప్తుంది. ఏమని చెప్తుంది? నా ఏలిన వాడు ప్రవక్త దగ్గర ఉండాలి అని చెప్పేసి నేను ఎంతో కోరుకొనొచ్చు ఉన్నాను అని చెప్పినప్పుడు నయమాను భార్య వెళ్ళేసి నయమానుతో చెప్తుంది, ప్రవక్త ఉన్నాడు, మీరు అక్కడికి వెళితే మీ రోగము నయమైపోతుంది అని అంట. ప్రవక్త ఎక్కడికి వెళ్తాడు? రాజు దగ్గరికి వెళ్తాడు. సిరియా రాజు ఒక సిఫారసు పత్రాన్ని తీసుకొని రాజు ఏం చేస్తాడు? ఇశ్రాయేలీల రాజు దగ్గరకు సిఫారసు పత్రాన్ని రాసి పంపిస్తాడు ప్రియులారా. ఇశ్రాయేలీల రాజు ఆ సిఫారసు పత్రాన్ని చూసి తన యొక్క బట్టలను చింపుకొని నేను బాగు చేయగలనా, నేను బ్రతికించగలనా అని చెప్పేసి తన బట్టలను చింపుకొని ఇతడు ఆ యుద్ధమునకు వచ్చి చూడడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన చేసి తన బట్టలను చింపుకొని కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రవక్త రాజునకు కబురు పెడతాడు, నయమాను నా దగ్గరకు పంపించు అని చెప్పేసి. ఎలీషా ప్రవక్త యొక్క గుమ్మము దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త చెప్పేటువంటి మాట చూడండి 10వ వచనంలో, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము అని చెప్పేసి నయమానుతో చెప్తాడు ప్రియులారా. ఇక్కడే ముఖ్యమైనటువంటి విషయం. అక్కడి నుంచి నేను ఇక్కడికి వస్తే యోర్దానుకు వెళ్ళి మనగమంటాడు అని చెప్పేసి నయమాను ఏమయ్యాడు? కోపోద్రేకుడయ్యాడు. కోపోద్రేకములో ఉన్నటువంటి నయమాను యొక్క మనస్సు మార్చినటువంటి వ్యక్తి ఒకడు. ఏమన్నాడు? నాయనా అని చెప్పేసి నయమాను పిలిచాడు. ఆ దాసుడు మాట చాలా చక్కగా పలికినట్లుగా మనము చూడవచ్చు పిల్లారా. నయమాను దాసుడు కోపోద్రేకుడైనటువంటి నయమాను యొక్క ఉద్రేకమును తగ్గించటానికి ఆ దాసుడు మాట పలికి ఉన్నాడు. దాసుని మాట విన్నాడు కదా, విన్నాడు. ఆలోచన చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు ఏం పలకాలి? మనము అనుకూల వచనములు పలకాలి. నయమాను కోపోద్రేకుడయ్యాడు. ఆ దాసుడు కూడా నయమానుతో పాటు కోపోద్రేకుడై వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ దాసుని యొక్క మాట ఆ నయమాను యొక్క కోపమును తగ్గించింది పిల్లారా. అవునా కదా? మళ్ళా మనసు మార్చుకోలేదు, తిరిగి వచ్చాడు, ప్రవక్త చెప్పినట్లు చేశాడు, శుద్ధుడయ్యాడు. సందర్భమును బట్టి అనుకూల వచనములే పలుకుడి మేలు కలుగునట్లు అని చెప్పేసి ఆ దాసుడు పలికినటువంటి మాట నయమాను యొక్క మనసు మార్చినటువంటి మాట. నా మాటలు ఎలా ఉన్నాయి? కుటుంబంలో తండ్రి గద్దిస్తే కుమారులు తట్టుకోలేదు, అత్తలను కోడలు ఏమన్నా అంటే తట్టుకోలేదు. జ్ఞాపకం చేసుకున్నాం మన మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి, ఏ విధముగా మనము స్వీకరిస్తూ ఉన్నాం. ఇంకో మాట చెప్పాలి అని అంటే మనకందరికీ తెలుసు కాబట్టి ఇశ్రాయేలు దేశం చిన్న దాని గురించి వివరించట్లేదు. ఆమె ఆ సందర్భంలో ఆ మాట పలకాల్సిన అవసరమే లేదు పిల్లారా. నన్ను చెర తీసుకొని వచ్చారు, ఇక్కడికి తీసుకొని వచ్చి దేశము కాని దేశంలో పెట్టి, ఊరు కాని ఊరిలో పెట్టి, ఒక పని మనిషిగా నన్ను చూస్తూ ఇక్కడ ఈ విధముగా చేసి ఉన్నారు కాబట్టి వీరికి మేలు కలగకూడదు అని చెప్పేసి ఆమె ఆలోచన చేసి ఉండవచ్చు. ఆమె అంటూ ఉన్నది, నా యజమానుడు ప్రవక్త దగ్గరకు వెళ్తూ ఉన్నా శుద్ధి పొందుతాడు అని చెప్పేసి ఆమె అక్కడ పలికి ఉన్నది పిల్లారా.
అనుకూల వచనములు. ఆమె ఉన్నటువంటి సందర్భము, ఆమె ఉన్నటువంటి స్థితి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మాట పొలగవలసినటువంటి అవసరము వచ్చిన దానికి లేదు. కానీ అనుకూల వచనములను పలికినది మేలు కలుగునట్లు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మన మాటలు ఏ విధముగా ఉంటూ ఉన్నాయి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ముగించుకుందాం. ఒక చిన్న సందర్భము ఆలోచన చేద్దాం. మనం ఏమరవి పరిశుద్ధులం. నేను డౌట్ ఉందండి కన్నా. మనం ఎవరమి పరిశుద్ధులం, పరిశుద్ధపరచబడినటువంటి వారం, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారము. ఆలోచన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధముగా ఉండటానికి, మన యొక్క పరిశుద్ధతలో మనము ఇంకా ఎదగటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని అంటే, మన శరీరావయాలకు మనము కొన్ని మూతలను పెట్టుకొనిచ్చు ఉన్నాం. బయట నుండి వచ్చేటువంటి దాని నుండి కాపాడుకోవటానికి మన కన్నులకు మనము మూతను పెట్టుకోవాలి. విశ్వాసులకు తప్పదు, పెట్టుకోవాలి, ఉండాలి, కలిగి ఉండాలి. మన నోటికి మనము మూతను పెట్టుకోవాలి. లోకస్తుల మాదిరిగా మనము ఉండకూడదు. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత సాతాను వచ్చి ఒక కొండపైకి తీసుకుని వెళ్ళి లోకమును, లోక మహిమను ఇదంతా చూపిస్తాడు. ప్రభు మనకు మాదిరి ఆరాధనలో జ్ఞాపకం చేశాడు కదా. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనకు అన్న జ్ఞాపకం చేసి ఉన్నాడు కదా. ప్రభు మనకు మాదిరి 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనంలో అంటూ ఉన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. లోక మహిమనంతా చూశాడు. తన కన్నులతో మూత. ఇంకా కింద వచనంలో అంటూ ఉన్నాడు కదా, 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన ఎందుకు పాపము లేదు, ఆయన ఎందుకు కపటము లేదు. ఆయన దూషింపబడ్డాడు కానీ మరలా తిరిగి దూషించలాడు. ఆయన నోటికి మూత, మాదిరి. మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారే మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఈ లోకములో జీవించాడు, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. నిన్ను నన్ను కూడా అదే మాదిరిగా జీవించమని చెప్పేసి ప్రభువు చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి. అపరిశుద్ధమైన ప్రభువు నీ కొరకు, నా కొరకు ఆ కలువరి సిలువలో దూషింపబడ్డాడు, మౌని అయ్యాడు. అపరిశుద్ధ ప్రభువు ఆ కలువరి సిలువలో బొచ్చ కత్తిరించు వాని ఎదుట గొర్రె విధముగా మౌనముగా ఉండును, అదే మాదిరిగా మౌనముగా ఉన్నాడు. ఆయన దౌర్జన్యము పొందాడు కానీ మౌని అయ్యాడు. నీ కొరకు, నా కొరకు ఆ కలువరి సిలువలో తన ప్రాణమును అప్పగించాడు. ప్రియులారా, ఆలోచన చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రభు నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుని చెబుతున్నాను. ఒక పాట ఉంది కదా, నిన్ను పిలచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు, పరచిన వాడగు యేసునాథుడు పావనుడు. కొనసాగేదవా ప్రభు యేసునితో, పరిశుద్ధునిగా జీవించేదవా, కొనసాగేదవా ప్రభు
యేసునితో పరిశుద్ధునిగా జీవించెదవా. నిన్ను పిలచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడగు యేసునాథుడు పావనుడు. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఉంటూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. చివరిగా ఒక మాటను మనం చదువుకుని ముగించుకుందాం. యాకోబు పత్రికలోని యాకోబు పత్రిక 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకుని ముగించుకుందాం. 10వ వచనంలో అంటూ ఉన్నాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆయన దృష్టిలో మనం తగ్గించుకుందాం, ఆయన మనల్ని తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుడి మాటలు తన వ్యక్తిలో దీవించుగాక.